అప్పుడు పెళ్ళయిందా మీకు? 59-61 అక్కడున్నాను. అక్కడున్నప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ ఉండేవారు, 4 ఫ్యామిలీస్ బాగా తెలిసినారు అక్కడ. వారు చాలా బాగా చూసుకుని, నేను ఒక్కడనే ఉండేవాడిని. ఇంటికి ఊరికి కొంచెం దూరం బంగ్లో, అవును, అక్కడ ఉండేవాడిని. వాళ్ళందరూ మాకు ఫ్యామిలీస్ చాలా బాగా ఆదరించారు. అప్పుడు పెళ్లి జరిగింది నాకు. ఎవరు వాళ్ళు ఫ్యామిలీస్ ఏమైనా గుర్తున్నారా? ఎంఎస్ మూర్తి అని మాధవపేట సత్యనారాయణ మూర్తి గారు ఇంజనీర్. ఆ తర్వాత శ్రీరామకృష్ణయ్య అని కాంట్రాక్టర్. మా రెడ్డి గారు డాక్టర్. కోటారెడ్డి గారు డాక్టర్. ఇంకో రెండేవాళ్ళు. ఎందుకంటే నేను కందుకూరు, మా ఊరు కందుకూరు. కోటారెడ్డి గారు చాలా మందికి తెలిసిన వ్యక్తి. అక్కడ టెన్నిస్ కోర్ట్ మేమే మళ్ళీ చేయించి, అది ఎంత యూజ్ చేయడం లేదు, దాన్ని చేయించి మేము అప్పుడప్పుడు ఆడుకునేవాళ్ళం. తర్వాత తర్వాత అప్పుడే పెళ్ళి అయింది. తర్వాత ఒక 3 monthsకి నన్ను నెల్లూరు ట్రాన్స్ఫర్ చేశారు. నెల్లూరు ట్రాన్స్ఫర్ చేస్తే నెల్లూరులో ఉన్నాను 61 to 64. అప్పుడంతా ప్రమోషన్స్ చాలా తక్కువ. వేకెన్సీ వస్తేనే ప్రమోషను. వేకెన్సీ రాలేదు, ఎందుకంటే అప్పుడు 55 to 58 ఎక్స్టెండ్ అయింది రిటైర్మెంట్. అప్పుడు అక్కడే ఉన్నాను నేను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మంచి టైం అది. అప్పుడు ఏమి పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. అప్పుడు బాగా కాంగ్రెస్ పెద్ద లీడర్స్ ఉండేవారు, ఎస్సీ సుబ్బారెడ్డి వాళ్ళందరూ ఉండేవారు. బాగా గట్టిగా ఉండేది బాగానే. నాకు ఎక్కడైనా నాకు అందరూ బాగా రాజకీయ నాయకులతో నాకు ఎప్పుడు మంచి ఈక్వేషన్ ఉండేది. ఎందుకంటే మా ఇంట్లోకి చాలామంది వచ్చేవారు. మా ఊర్లో ఉన్నప్పుడు అనంతపురంలో మా తండ్రి గారితో మాట్లాడుకొని పోతుంటారు. ఆయనతో చాలామంది పెద్దలు వచ్చేవారు, మా జిల్లా వారు, కమ్యూనిస్ట్ లీడర్స్ కూడా. అటువంటిది అక్కడ కూడా అంతే. అక్కడ నేను కందుకూరులో ఉన్నా కూడా ఎమ్మెల్యేస్ 4 కమ్యూనిస్ట్ ఉన్నా కూడా మాకేమి డోస్ డే ఏమి ప్రాబ్లం లేదు. తర్వాత అక్కడ నుంచి ఫస్ట్ ప్రమోషన్ అది కందుకూరు వచ్చాను, ఇది మన కరీంనగర్ వచ్చాను. కరీంనగర్లో చాలా మంచి అప్పుడే విశ్వనాథ్ సత్యనారాయణ గారు ప్రిన్సిపాల్గా, అప్పుడే ఆయన హ్యాండింగ్ ఓవర్ చార్జ్. తర్వాత ఐవి చలపతిరావు గారు వచ్చారు, మంచి స్కాలర్, వెరీ గుడ్ ఫ్రెండ్. మా రోజు కలెక్టర్స్ కూడా వీ హ్యాడ్ వెరీ గుడ్ పీపుల్, అందరూ చాలా మంచి ఫ్రెండ్స్ వచ్చారు. అక్కడ ఎస్పీగా ఉన్నారు, కరీంనగర్లో ఎస్పీగా ఎన్నాళ్ళు ఉన్నారు? ఇప్పుడు అక్కడ జస్ట్ 1 year. అంటే అంతలో నన్ను అడ్వాన్స్డ్ కోర్స్ అని మౌంట్ అబుకి మళ్ళీ పంపించారు. అడ్వాన్స్డ్ కోర్స్ అటెండ్ అయ్యి ఎన్నికకి వచ్చాను. మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత ఐ వాజ్ షిఫ్టెడ్ టు చిత్తూరు. అది చిత్తూరు వెళ్ళిన తర్వాత చిత్తూరు నుంచి, చిత్తూరులో ఏమీ పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. అప్పుడు మేము చిత్తూరులో ఉన్నప్పుడు ముఖ్యంగా జరిగింది స్టీల్ ప్లాంట్ అజిటేషన్. కొంచెం తిరుపతిలో కొంచెం ఉద్రిక్తత ఉండింది, కానీ అక్కడ ప్రాబ్లం లేదు. అప్పుడు అక్కడ స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేసాం. హాకీ టీం, ఇండియన్ హాకీ టీం పిలిచి మ్యాచ్ ఆడించాము తిరుపతిలో. మదనపల్లి హాకీ చాలా ఇంపార్టెంట్, మంచి టీం ఉండేది. అక్కడ జాన్ స్టాచ్యూ పెట్టాలని చెప్పి అంతా అయింది. నేను వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకున్నారు. అట్లా దానిలో కూడా ఇంట్రెస్ట్ ఉండేది. అక్కడ చిత్తూరు తిరుపతి దర్శనం అని అయ్యేది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దేర్. తర్వాత ఏమైందంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు వచ్చారు. వస్తే బ్రహ్మానంద రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఏదో చెప్పారు, నాకు తెలియదు. ఆయన వచ్చి ప్రభాకర్ని వెళ్ళి కృష్ణా డిస్ట్రిక్ట్ పో అన్నారు. పోతాను సార్ అన్న, తొందరగా పోయి జాయిన్ అవ్వు. సిపిఐ ఎమ్మెల్యేస్ ఫార్మ్డ్, దే హ్యావ్ అనౌన్స్డ్ దట్ దే విల్ టేక్ టు వైలెన్స్. నువ్వు వెళ్ళి అక్కడ చూడు అన్నారు. అక్కడ వెళ్ళాను, కానీ మాకు అక్కడ వైలెంట్ ఇన్సిడెంట్స్ ఏం పెద్ద లేవు, కానీ క్యాడర్ బాగా వచ్చింది. ఏ సంవత్సరం ఇది? 67. మేము నెల్లూరులో ఉన్న మా అబ్బాయి పుట్టాడు. తర్వాత నేను అక్కడ పోయాం. అక్కడ పోయి విజయవాడలో ఉన్నాం. అదే ఈ నక్సలైట్ ప్రాబ్లం అప్పుడే మొదలవుతుందని అప్పుడే అనౌన్స్ అయింది. అక్కడి నుంచి ఏం చేద్దామన్నారు. సరే అని మేము కొంచెం యూత్లో వచ్చింది. ఆ యూత్ కోసం ఒక క్యాంప్ లాగా పెట్టి ఒక చోట న్యూజివీడ్లో గెస్ట్ హౌస్ ఉంది రైల్వే స్టేషన్ దగ్గర. అక్కడ ఏం జనం లేరు. అక్కడ పెట్టుకున్నాం. వాళ్ళని పిలవడం, మాట్లాడడం, వాళ్ళకి బోధించడం, ఇది మంచిది కాదు నాయన అని. తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మాట్లాడడం, ఇట్లా చాలామందితో మాట్లాడాము.
వాళ్ళకి తెలిసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఏదో వచ్చేస్తుంది మనకి ఇంపార్టెన్స్ అన్న ఫీలింగ్ వచ్చింది. అది తగ్గింది. పెద్దగా ఏం లేదు కానీ డిటెన్షన్ ఆర్డర్స్ వచ్చాయి. నేను నెల్లూరులో ఉన్నప్పుడు కూడా అప్పుడు చైనీస్ వార్ అని డిటెన్షన్ ఆర్డర్స్ వచ్చాయి. అప్పుడు కూడా అంతే పొలైట్గా వాళ్ళకి చెప్తే వాళ్ళే పోయేవారు, వచ్చేసేవాళ్ళు. ఇక్కడ అంతే, నేను కమ్యూనిస్ట్ లీడర్స్కి సెంట్ వాడు వస్తున్నప్పుడు అంటే వాళ్ళు ఎవరు తప్పించిపోవాలనుకోలేదు కదా అప్పుడు, అందుకని ఏమీ ప్రాబ్లం లేదు. అప్పుడు అక్కడ విజయవాడలో 3 years చాలా బాగుండింది. నా హెడ్ క్వార్టర్ మచిలీపట్నం అయినా ఐ స్మాల్ బంగ్లో ఇన్ విజయవాడ. సో పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇక్కడికి వచ్చేసాం. వచ్చి మంచి ఫ్రెండ్, మంచి స్కాలర్స్ అందరు ఉండేవారు. కలెక్టర్స్ ఎవరప్పుడు? కలెక్టర్ ఫస్ట్ వచ్చి జైకర్ జాన్సన్, తర్వాత సిఎస్ శాస్త్రి వికెమ్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్. మేమిద్దరు బోత్ ఫ్యామిలీస్ యువర్ గుడ్ ఫ్రెండ్స్. సిఎస్ శాస్త్రి గారు వచ్చారు. తర్వాత అక్కడ నుంచి 3 years హ్యాపీ టైమ్ దేర్. అక్కడ ఇంకేం పెద్ద నో అదర్ రాఘవేంద్రరావు వాజ్ నాట్ దేర్ నేటివ్. సబ్ కలెక్టర్ అంటే ట్రైనింగ్కి వచ్చారు అప్పుడు. యూబీ రాఘవేంద్రరావు వచ్చాడు, మోహన్ కందా వచ్చాడు. వాళ్ళంతా ప్రాక్టికల్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు కలెక్టర్ దగ్గర, మా దగ్గర కూడా ట్రైనింగ్ ఉండింది కదా. సో దే కేమ్. రాఘవేంద్రరావు సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్, ఎప్పటికీ మర్చిపోలేము ఆయన్ని. వాళ్ళ ఫాదర్లో రామకృష్ణారావు డాక్టర్, వెరీ పాపులర్ డాక్టర్. అంటే వాళ్ళ అంకుల్స్ అంతా హోటల్ ఉండింది అక్కడ పెద్దది, వాళ్ళ రిలేషన్స్ వాళ్ళంతా. మమతా హోటల్, మనోరమ. కన్నడం గురువు కాబట్టి కన్నడం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అట్లా చాలా బాగుండేది. అక్కడ బాగా 3 years అయింది. అప్పుడు సడన్గా ఇక్కడ టీపీఎస్ అజిటేషన్ అవుతూ ఉండింది. టీపీఎస్ అజిటేషన్ అవుతా ఉంటే మంచి టైంలో సివి సుబ్రహ్మణ్యం గారు చూసుకునేవారు, వెరీ ఫైన్ ఆఫీసర్. ఆయన పాపం ఒకరోజు పడిపోయాడు అట్లా డే అండ్ నైట్ పనిచేస్తే అప్పుడు కళ్యాణరావు గారు కమిషనర్. ఆయన చాలా కోపం వచ్చేసింది. సికింద్రాబాద్లో వరుసగా ఫైర్ చేసాడు. అప్పుడు సుబ్రహ్మణ్యం గారు పాపం కొంచెం రెస్ట్ తీసుకోవాలని నాకు ఫోన్ చేశారు. ఇమీడియట్గా వచ్చి జాయిన్ అవ్వాలను అని. ఓవర్ నైట్ వచ్చి జాయిన్ అయ్యాను ఇక్కడ. అప్పుడు బాగా ఎక్కువగా ఉండింది. లాస్ట్ అండ్ డిసిసివ్ ఫేజ్ అన్నారు ఆఫ్ ది అజిటేషన్. అప్పుడు అన్నీ అయినాయి. చాలా వేట్ అరెస్ట్, చాలా టాప్ లీడర్స్ అది చేసాం, అంతా అయింది. కానీ బట్ ది మ్యాటర్ వాజ్ సెటిల్డ్ బికాజ్ అంతా తయారు చేశారు. ఇక్కడ టాక్స్ చేసి ఇందిరాగాంధీ గారు వచ్చి నైట్ వచ్చారు, రాత్రి ఎర్లీ మార్నింగ్ షీ టు లీవ్ ఫర్ అబ్రాడ్. వచ్చి కూర్చొని అదంతా ఒప్పచెప్పి పోయారు. అది అప్పుడు అయిపోయింది. ఎలక్షన్ కండక్ట్ అయింది. ఎలక్షన్ కండక్ట్ అయ్యి పివి నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు సరే, ఇంకా నేను అప్పుడే 3 జిల్లాలు చేశాను కదా, ఏం పర్వాలేదు అనుకున్నాను. కానీ సడన్గా నాకు శ్రీకాకుళం పొమ్మన్నారు. శ్రీకాకుళంలో మూవ్మెంట్ తగ్గింది కానీ రివైవ్ అవుతూ ఉంది, నువ్వు వెళ్ళి పని చేసుకో అక్కడ అన్నారు. సో ఫస్ట్ విజయనగరం హెడ్ క్వార్టర్స్, 1 year తర్వాత శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్. సో ఎక్కడ పోయినా మేము పిల్లల్ని వెంబడి తీసుకెళ్ళాము, హైదరాబాద్లో పెట్టలేదు మేము. తర్వాత అక్కడ 2 years ఉన్నాను. ఆ 2 yearsలో పెద్ద ఇన్సిడెంట్ కాదు, కానీ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఆంధ్ర మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఆంధ్ర మూవ్మెంట్లో విజయనగరం, శ్రీకాకుళం వాజ్ బిగ్ సెంటర్. చీకటి పరశురామనాయుడు అనుకోండి, ఆయన అనుకోండి, అంటే టాప్ లీడర్స్ ఉండేవారు. అప్పుడు 5-6 చోట్ల ఫైరింగ్ అయింది. అప్పుడే మా సన్ పుట్టాడు, చిన్నబాయి పుట్టింది అక్కడే. ఆ రోజు హాస్పిటల్ క్లోజ్డ్, ఎవరు లేరు, నో డాక్టర్ ఆన్ డ్యూటీ. అక్కడ అది అయింది, కానీ అక్కడ తర్వాత తగ్గిపోయింది, సెటిల్ అయింది కాబట్టి. అక్కడ వచ్చిన తర్వాత ఆంధ్రాలో వచ్చింది, అక్కడ విజయవాడకు వచ్చిన మూమెంటు మీకు తెలుసు, అదంతా గొడవ అయింది. సెటిల్ అయిపోయిన తర్వాత అది 72 దాకా అయింది. 72 అయ్యాక 72-74 అక్కడ విజయనగరం, శ్రీకాకుళం. బికాజ్ శ్రీకాకుళం అంటే బ్యూటిఫుల్ బంగ్లో which was actually a mission bungalow which was taken for బీవీ గిరి విజిట్స్. బీవీ గిరి గారు ఆయన బెర్రాంపూర్ పోవడానికి వచ్చేవారు. అప్పుడు
అప్పుడు అక్కడ శ్రీకాకుళంలో బంగ్లా బాగు చేయించారు. అక్కడ చాలా బ్యూటిఫుల్ ఓవర్ లుకింగ్ ది రివర్ అక్కడ ఉండేది కాబట్టి చాలా బాగా ఉండేది అట్మాస్ఫియర్ మాకు. అప్పుడు సడన్గా నాకు మళ్ళీ వచ్చింది. ఏంటన్నారు, గుంటూరు పోయి జాయిన్ అయిపో అన్నారు. ఏంటన్నారు, ఇమీడియట్గా వెళ్ళిపో గుంటూరు, అక్కడ చాలా గొడవ అయింది. ఎందుకంటే ఇది బనగానపల్లి డెకాయిటీ కేసు అయింది. బ్యాంకు లాకర్స్ అన్నీ పగలగొట్టి మొత్తం తీసుకెళ్ళిపోయారు. లార్జ్ అమౌంట్ ఆఫ్ జ్యువెలరీ అండ్ విచ్ ఆర్ ఆల్ ప్లెడ్జ్డ్ అన్నీ పగలగొట్టారు, తీసుకెళ్ళిపోయారు. దేర్ వాజ్ ఇన్ఫర్మేషన్, ఇట్ వాజ్ డన్ బై సెటిలర్స్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్, స్టూవర్ట్పురం సెటిలర్స్ అని. నేను వెళ్ళగానే ఇమీడియట్లీ యాక్చువల్లీ నెక్స్ట్ సేమ్ నైట్ వీ కండక్టెడ్ ఎ రైడ్ అండ్ గాట్ హోల్డ్ ఆఫ్ 2-3 ఇంపార్టెంట్ ఫెలోస్ దేర్. తర్వాత ఇంట్రాగేషన్ సెంటర్ పెట్టుకున్నాము. ది ట్రూత్ కేమ్ అవుట్. సో అవర్ టీమ్స్ వెంట్ అండ్ ఎంటైర్ అమౌంట్ వాస్ రికవర్డ్. ఎంటైర్ అమౌంట్ వాజ్ రికవర్డ్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఐటమ్ వాజ్ రికవర్డ్ బికాజ్ వాళ్ళకి డిస్పోజ్ అప్ చేయడానికి టైం లేదు. ఏదో కొద్దిగా మాత్రం కరిగించారు, ఆ ముద్ద దొరికింది. అది చాలా బాగా జరిగింది ఆ కేసుది. అది జరిగిన తర్వాత అక్కడే ఉన్నాం. కానీ లిటిల్ లేటర్ దెర్ వాజ్ అ రివైవల్ ఆఫ్ ఎన్ నక్సలైట్ మూవ్మెంట్ అండ్ అవర్ చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ వాజ్ అటాక్డ్. దెర్ వాజ్ ఎన్ ఓల్డ్ గార్డ్ who retired in a few months. Poor fellow, he was killed. And all his arms were taken away. So he got the call around 2 a.m. నేను నరసింహమూర్తిని అడిషనల్ ఎస్పీ ఉంటాడు, చాలా వెరీ ఫైన్ ఆఫీసర్. ఆయనంతా జీప్లో ఎక్కాము, బయలుదేరాము పోదామని. పోతుంటే సమ్వేర్ అలాంగ్ ద వే వీఆర్ అబౌట్ టు గో, సడన్గా ఆపమన్నాం. ఏమంటే నేను చూస్తే చిన్న కెనాల్ ఉంది. ఆ కెనాల్ దగ్గరికి ఒక జీపు, ఒక కారు, టైర్ మార్క్స్ ఉన్నాయి. టైర్ మార్క్స్ మళ్ళీ అటుపక్క ఉంది. అక్కడ ఎప్పుడు ఏది పోయేది కాదు. అది నో వెహికల్స్ ఇస్ టు గో దేర్. ఎందుకు ఇట్లా పోయింది అని డౌట్ వచ్చింది. డౌట్ వస్తే అప్పుడు అక్కడ చూసుకుంటే అక్కడ చెప్పులు పడి ఉన్నాయి. సరే ఏదో హరిలో పోయినారనుకొని వీ లెఫ్ట్ వన్ ఆఫీసర్ అండ్ 2 people దేర్ అండ్ దెన్ వీ ప్రొసీడెడ్ టు దట్ ప్లేస్. అక్కడ వాడి ఫ్యూనరల్ చేయించంతా చేసి అక్కడ నుంచి వచ్చేటప్పుడు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీ రెడ్ దట్ విలేజ్. ఆ విలేజ్లో పాతి పెట్టారు ఆర్మ్స్. వీ ఆన్లో రికవర్డ్ దేర్ ఆర్మ్స్, అవర్ ఆర్మ్స్, బట్ ఆల్సో రికవర్డ్ సమ్ ఆఫ్ దేర్ ఆర్మ్స్. వాళ్ళన్నీ అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. అందులో వాళ్ళు తర్వాత దొరికారు. ఇది గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలో కూడా అప్పుడు నక్సలిజం చాలా స్ట్రాంగ్గా ఉండింది. ఎందుకంటే మొట్టమొదట నేను విజయవాడలో ఉన్నప్పుడు అది ఇది కాన్స్పిరసీ కేసు అయింది కదా, అది గుంటూరు జిల్లాలో అయింది. అది అప్పుడు కాన్స్పిరసీ కేసు పెట్టింది. ఎవరు వాళ్ళు లీడర్స్? ఎవరు లీడర్స్ అప్పుడు అక్కడ కాన్స్పిరసీ కేసులు? నా గుంటూరు జిల్లా వాళ్ళు నాకు అంతేలేదు. నాగిరెడ్డి గ్రూప్ వేరే, 2 కాన్స్పిరసీ కేసెస్. ఇది కూడా పెట్టాం. ఆ కాన్స్పిరసీ కేసు ఇక్కడ కాన్స్పిరసీ పెట్టాం. తర్వాత అక్కడ గుంటూరు వెళ్ళారు. అయిపోయిన తర్వాత మేము గుంటూరులో ఉన్నప్పుడు ఐ గాట్ ప్రమోషన్. ఇది అయిన తర్వాత గుంటూరు ప్రమోషన్ అయింది. ప్రమోషన్ అయిన తర్వాత బయలుదేరుతుంటే వీ గాట్ ఇన్ఫర్మేషన్ దట్ ది ఐడల్స్ ఆఫ్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం అక్కడ ఉండేది, చిన్నది దగ్గర అక్కడ ఉండేది. అక్కడ ఆయన దొంగతనం ఆయన అన్నారు. సో ఎలాగప్ప అని చెప్పి నేను మా వాళ్ళతో అన్నాను, ఏమయ్యా పోయేటప్పుడు నాకేదో ఇది బ్యాడ్ సైన్ అనిపిస్తున్నది అంటే, అదే సార్ ఎట్లా చూద్దాంలేండి అన్నారు. బై ద టైమ్ ఐ వాజ్ గోయింగ్ అండ్ క్రాసింగ్ కృష్ణా రివర్ వాళ్ళు వచ్చి పట్టుకొచ్చారు. సో ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే అది ఆయన ఎంత మనసులో పెట్టుకున్నా అంటే ఇక్కడ కూడా 2 సార్లు మీటింగ్స్లో చెప్పారు. అది ఆయన చాలా బాగా చూసేది. అదంతా తృప్తిగా అయింది. అక్కడ పని అంతా అయిన తర్వాత ప్రమోషన్ వచ్చింది. ఏలూరులో వేశారు యాజ్ డిఐజీ. అది కూడా డిలేడ్. ఎందుకంటే మాకు అన్నీ డిలేడ్. ఎందుకంటే అప్పుడు కూడా కొంచెం
ప్రమోషన్స్కి వేకెన్సీస్ లేవు. ఒక్కొక్కటి వస్తే ఒకటే ప్రమోషన్ వచ్చేది, బ్యాచ్ బయమట్ అయ్యేది కాదు. అప్పుడు ఏలూరులో జాయిన్ అయినాం. ఏలూరు వాజ్ ఎ వెరీ క్వైట్ అండ్ నైస్ ప్లేస్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 3 ఉండేది. కృష్ణ బాగా మంచి ప్లేసెస్ బాగా ఉండేది అక్కడ. అక్కడ నుంచి సడన్లీ 1976 I was asked by government to join as APSRTC GM. APSRTC GMగా జాయిన్ అవ్వమన్నారు.